పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడడం చాలా ఏం మాట్లాడాలి అర్థం కాని సందర్భం. ఎలా అంటే ఇది ఒక సక్సెస్ మీట్. ఒక్కొక్కరుగా చెప్పాలంటే ఈ కథని నమ్ముకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కార్యరూపం దాల్చిన అభిషేక్ గారికి, అభిషేక్ పిక్చర్స్కి, అలాగే దాన్ని నమ్మి అంటే 1940s కానీ మనం స్వతంత్రం సందర్భంలో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఆ పోరాటాన్ని ఎదుర్కొన్నారో కానీ యాక్టర్స్గా ఆ జానర్లోకి వెళ్ళి మనం చేస్తున్నప్పుడు అంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాల్ని చవిచూడడం జరిగింది. అవి అందులో ఒక ఎపిసోడ్ మొత్తం బ్లడ్తో పాటు ఉన్నప్పుడు ఆ 7 days 8 days షూట్ చేసాము. అది చాలా ఏంటి అంటే యాక్టింగ్ చేయడానికే ఇంత సంఘర్షణ ఉంటే నిజంగా వాళ్ళు అప్పుడు ఆ సందర్భంలో అలా స్వాతంత్ర పోరాటం ఎలా చేశారన్నది ఒక పెద్ద ప్రశ్న, దాన్ని ఎలా సాధించారన్నది ఇంకో పెద్ద ప్రశ్న. వీటన్నిటిని ఇలాంటి ఒక కథను నమ్ముకున్న కళ్యాణ్ రామ్ గారికి నిజంగా ఈ కథని అంటే నమ్మడము అంటే ఒక కథకు బేసికలీ ఎవరైనా నమ్మారంటే మిగతా యూనిట్స్ కానీ మిగతా క్రాఫ్ట్స్ కానీ ఒక తాటి మీద రావడం చాలా కష్టము. అలాంటిది ఈ కథ నమ్మిన తర్వాత దాన్ని పనిచేసిన అన్ని యూనిట్స్ అన్ని క్రాఫ్ట్స్ దీనికి చాలా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, అందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇలా ప్రత్యేకంగా చెప్పాలంటే సౌందరరాజన్ గారు ఫోటోగ్రఫీ కానీ, తర్వాత గాంధీ గారు వేసిన సెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ రాజేష్ గారు చేసిన ఎడిటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఆస్పెక్ట్ దీంట్లో చాలా ఈ సక్సెస్లో భాగమనేసి నేను నమ్ముతాను. అలాగే యాక్టర్స్ కూడా స్పెషల్లీ అందరూ పనిచేసిన యాక్టర్స్ ఇందులో చాలా చాలా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. స్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ, తర్వాత పింజరీ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా వెల్ కంపోజ్డ్గా చేశారు. అది నాకు వెంకట్ మాస్టర్ ఎంత అంటే ఆ కంపోజిషన్ ఎలా ఉంది, ఒక మ్యూజిక్ రిథమ్ లాగా ఉంటుంది. ఆ కంపోజిషన్ నాకు బాగా నచ్చింది. అలాగే స్పెషల్లీ ఆ డైలాగ్స్, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఉన్న డైలాగ్స్ అయితే నేను అది డబ్బింగ్లో చూస్తున్నప్పుడు నేను అన్నిటికీ చెప్పాను కానీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్కి మాత్రం నేను టైం తీసుకున్నాను. నేను రిక్వెస్ట్ చేశాను, నేను ఇప్పుడే చెప్పను, నన్ను నేను సిద్ధం చేసుకొని చెప్తాను. అంటే సెట్ మీద మనము ఆ సిచ్యువేషన్లో ఉంటాం, అలాంటి యాక్టర్స్, సెట్, అలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో మనకు ఈజీ అవుతుంది. డబ్బింగ్ థియేటర్లో మనం ఫ్రెష్గా వచ్చి డబ్బింగ్ చెప్పడం చాలా అది ఆ క్యారెక్టర్తో కనెక్ట్ కావడం చాలా డిఫికల్ట్గా అనిపించింది. స్పెషల్లీ ఆ ఎపిసోడ్ దాన్ని నేను తర్వాత కొంత టైం తీసుకొని చెప్పాను. ఆ ఇంపాక్ట్ కూడా మీరందరూ థియేటర్స్లో చూశారు, చాలా బాగుంది. స్పెషల్లీ వీటి వెనకాల అన్నిటి వెనకాల కళ్యాణ్ రామ్ గారి కోఆపరేషన్ చాలా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అలాగే నందమూరి అభిమానులకి ఇది ఒక మంచి పంచ్, ఒక మంచి బ్లాక్ బస్టర్ అనేసి నేను భావిస్తున్నాను. అలాగే అందరికీ పేరు పేరున ఇలాంటి అవకాశాన్ని, సందర్భాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.